ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం. నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. ఈ దినము దీపవృక్షమును గురించిన మరి ఏ విధంగా చేయాలి, ఆ దీపవృక్షం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మరి మోషే గారికి హషేం వారు తెలియజేస్తున్నట్టుగా మనం ఈ వచనంలో ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండము దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. డైరెక్ట్గా ఆ కాండానికే డైరెక్ట్గా మరి వాటిని ఆ కొమ్మలను ఉంచాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక కొమ్మలు మొగ్గ పువ్వు గల పాదము రూపకమైన 3 కలశములు, 3 కలశములు, ఒక కొమ్మకి 3 కలశములు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వు గల బాదపు రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. ఒక కొమ్మకి 3 కలశములు, అలా 6 కొమ్మలకి 6 మూళ్ళు అంటే 18 కలశములు ఆ కొమ్మలకు ఉండాలి. 4 కలశములు ఏదైతే కాండం ఉన్నదో ఆ కాండానికి 4 కలశములు ఉండవలసినదిగా మరియ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరియు దీపవృక్ష ప్రకాండములు బాధపూర్ణ 4 కలశములు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పు ఉండవలెను. 2 కొమ్మలకి మధ్యలో ఒక మొగ్గ ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమవును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. 7 దీపములు ఇలా మరి దీప వృక్ష మరి ఆ స్తంభము 7 దీపములు కలిగి ఉంటుంది. ఆ వృక్షము దీపవృక్షము 7 దీపములు కలిగి ఉంటుంది. ఆ 7 దీపములు కూడా వెలిగించాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 ఈనెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపమున చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషే గారు కొండ మీద చూసినట్లుగా హషేం వారు తెలియజేస్తున్నాడు. ఆయన చూసిన విధముగా ఈ యొక్క దీపవృక్షము చేసే విధముగా నువ్వు జాగ్రత్త పడాలి అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు హషేం వారు, యాహ్వే వారు మోషే గారికి. మరి ఆ విధముగా దీపవృక్ష ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా చేయబడాలి అనే విషయాన్ని మరి హషేం వారు మోషేకి తెలియజేసినట్లుగా మనము దీపస్తంభము చేయాలనుకుంటే ఇదే విధముగా చేసి మరి మనము ఆ దీపస్తంభములను మరి ఇక్కడైతే పరిశుద్ధ స్థలములో ఉండుటకు ఈ విధంగా చేయమని మరి హషేం వారు మోషేకి సెలవిచ్చిన విధంగా మనము కూడా అనేక మంది ఈ యొక్క దీపపు స్తంభాలు చేసుకుని ఇళ్లలో పెట్టుకుంటున్నారు, మరి దీపస్తంభాలు చేసుకుని చర్చిలో పెట్టుకుంటున్నారు, మందిరాల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన తెలియజేసిన విధముగా మనము చేయించుకొని మేలిమి బంగారుతో చేయించాలంట. మరి ఆ విధంగా చేయించుకుంటే మరి మనకి మంచిది.
కానీ చేసుకోకపోయినా చేసుకున్నా ఈ విధంగా మనకు మందిరం ఉన్నప్పుడు ఆ మందిరములో ఆయన్ని సేవించడానికి అనునిత్యము మరి బల్ల మీద అయితే సముకు రొట్టెలు ఉన్నట్టుగా మరి ఈ దీపస్తంభములో అనునిత్యము వెలిగే విధంగా ఉండాలని ఆశయం వారు తెలియజేస్తున్నారు. హల్లెలూయా.